మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ హత్యపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సమావేశంలో భాగంగా స్పందించారు. మన కళ్ల ముందే ఒక హత్య జరిగినా ఆ కేసులో ఏమీ చేయలేకపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్య జరిగిందనే విషయం అందరికీ తెలిసిన సత్యమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు మరోసారి వేడి పుట్టించింది. వివేక హత్య కేసుపై పవన్ ఏమన్నాడో చూద్దాం. కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ, కళ్ళ ముందు మనకి ఈ రోజుకి వివేకానంద గారి కేసులో మర్డర్ జరిగిందని తెలుసు, మనం ఇంకా చేయలేకపోతున్నాం దాన్ని. ఇవన్నీ అందుకని దీన్ని అంటే నా ఉద్దేశంలో అప్పీల్ టు యూ. ఇదిలా ఉండగా ఇదే కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నిందితుల బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్పై సెప్టెంబర్ 16న సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. నిందితుల బెయిల్ రద్దు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన విషయాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పింది. తదుపరి దర్యాప్తు కోసం కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించింది. ఒకవైపు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఈ కేసుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం, మరోవైపు సుప్రీంకోర్టు నిందితుల బెయిల్ విషయంలో కీలక ఆదేశాలు ఇవ్వడంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.